వారి ప్రాజెక్టుని వాళ్ళ కడుపుగా వాళ్ళ మొత్తం నోటి కడుపుగా లాక్కొని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులను కింద పెట్టి ఈ రోజు దాన్నే మాట్లాడుకుంటాను. మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్ గా ఈ సబ్జెక్టుకి రండి, కాళేశ్వరం రండి, కొలాబ్స్ అయింది, మా తప్పయింది ఒక్క నిమిషం హరీష్ రావు, మా తప్పయింది, మా నాయకుడుకు ఎదురు చెప్పే వాళ్ళు లేడు, ఆయననే సీఎం, ఆయననే చీఫ్ ఇంజనీర్, ప్రపంచంలో వింత కట్టినట్టే కట్టిండు, టూరిస్టులను తీసుకుపోయిండు, అది చూడకపోతే కూలి కూడా పోవడం జరిగింది. మీరే కట్టిండు, మీరే కూలగొట్టిండు. ఒక నిమిషం అధ్యక్ష, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు బలపట్టి కడితే ఇప్పటికి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్టిన చరిత్ర ఉన్నది. నువ్వు హైదరాబాద్ దగ్గర 3 ఏళ్ళు కాకుండా 5 ఏళ్ళు పడుతుంది, తొందర ఏమున్నది నీకు? ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు. ఇంజనీర్లు వద్దరు దగ్గర కట్టినాం, మేడిగడ్డ కూలగొట్టినావు. దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక మేము ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఎట్లా చేయాలి, రేపు 3 కూలిపోతే వాడు. అందుకని ఏది పడితే మాట్లాడకుండా స్ట్రేట్ గా సబ్జెక్ట్ రావాలని గౌరవనీయులు హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నా. దీని మీదే మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండదు, ఆ తర్వాత ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి. 5 ఏళ్ళు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టర్, 5 ఏళ్ళు మీరు ఉండరు కదా. దాని మీద మీరు స్ట్రేట్ గా రమ్మని నా రిక్వెస్ట్. మీరు కోర్టు కేసులు మొక్కాలంటే తర్వాత మాట్లాడదాం, నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం, మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం.